హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో పచ్చి కొబ్బరితో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం. మనకి ఇంట్లో జనరల్గా పచ్చి కొబ్బరి అనేది అవైలబుల్గానే ఉంటుంది కదా. మనం పూజలైనా, నోములైనా, వ్రతాలైనా తెచ్చుకుంటూ ఉంటాం. ఈ పచ్చి కొబ్బరితో మనం ఈరోజు చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే ఒక లడ్డు రెసిపీని అయితే చూద్దాం. మనం రెగ్యులర్గా చేసుకునే లడ్డూల కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కొబ్బరి లడ్డూలు. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటే దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ప్రిపేర్ చేయడానికి కూడా మనకి చాలా తక్కువ టైం పడుతుంది. మీరు మొదటిసారి చేస్తున్నట్లు కూడా చాలా సింపుల్గా, ఈజీగా చేసేస్తారు. అలాగే చక్కగా కుదురుతాయి కూడా. మరి ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి చేయండి, మీ పిల్లలు ఎప్పుడు దీన్నే అడుగుతారు. జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు ఎంత బాగున్నాయి కదా. మరి ఎంతో సింపుల్గా ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా బాగా ముదురుగా ఉండే కొబ్బరికాయని తీసుకోండి. మనకి కొబ్బరి మాత్రం చాలా ముదురుగా ఉండాలి. అది ఎంత ముదురుగా ఉంటే మనకి లడ్డు అనేది అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని పెంకు తీసేసిన తర్వాత బ్యాక్ నుండే బ్రౌన్ పార్ట్ని కూడా తీసేయండి. అంటే లడ్డూలు తెల్లగా రావడం కోసం అయితే నేను బ్రౌన్ పార్ట్ని తీసేసాను. మీకు కావాలంటే మీరు బ్రౌన్ పార్ట్ని ఉంచేసైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎలాంటి తేడా రాదు. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలన్నిటిని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, వీటన్నిటిని మనం ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు కొబ్బరి తురుముకొనైనా చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. నేను ఇలా అయితే ఈజీగా ఉంటుందని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అలాగే ఈ కొబ్బరి ముక్కలని ఫ్లేవర్ కోసం ఒక 4 ఏలక్కాయలను కూడా వేసేసి వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోండి. వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి. చూడండి, మనకి ఇలాగా రవ్వలాగా ఈ పచ్చి కొబ్బరి అనేది రావాలి. ఇలా ఉంటే మనకి లడ్డూకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి. మనం ఏ కప్తో అయితే కొబ్బరిని మెజర్ చేసుకున్నామో అదే కప్తో అన్నిటినీ మెజర్ చేసుకుంటే మనకి లడ్డు టేస్ట్గా వస్తుంది. మనం 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల పాలని యాడ్ చేసుకోండి. ఇవి చిక్కటి గేదె పాలను తీసుకున్నాను, మీరు ప్యాకెట్ పాలు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ పాలు మనకు ఒక పొంగు రావాలి. ఇలా పాలన్నీ మరిగిపోయి ఒక పొంగు వస్తున్నప్పుడు కొంచెం స్టవ్ ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి. ఇప్పుడు రెడీగా చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని యాడ్ చేసేసుకోండి. మనం ముందుగా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని పాలు వేసుకున్నాం కదా, అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ కొబ్బరి అలాగే పాలు అనేవి గబుక్కున అడుగు పట్టేయకుండా ఉంటుందండి. అందుకోసం మాత్రమే మనం ముందు నెయ్యిని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పాలని కొబ్బరిని బాగా కలుపుకుంటూ ఎక్కడా వదిలేయకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పుడు చుట్టూ అంచులో ఏర్పడే మేగండు కూడా మధ్యలోకి తీసుకుంటూ మనం కొబ్బరి మిశ్రమాన్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా కొంచెం దగ్గరగా వచ్చింది కదా. మనకి ఇలా చక్కగా కలిసిపోయి దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లో మనం దేంతో అయితే కొబ్బరి పాలు మెజర్ చేసుకున్నామో అదే దాంతో 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. మీరు ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే మీరు బెల్లాన్ని యాడ్ చేసుకుని లడ్డూలు చేసుకునేటట్టయితే బ్రౌన్ పార్ట్ని తీసేయాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే అప్పుడు మనకి ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. మనం రెగ్యులర్గా చేసే కొబ్బరి లడ్డు కంటే చాలా బాగుంటుంది. మంచి కోవా టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. దీనికి మనకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ మరి కాసేపు ఉడికించండి. ఇప్పుడు చూడండి, మిశ్రమం మనకి దగ్గరగా వచ్చేసింది. అలాగే మనకి ప్యాన్ కంటుకోకుండా కూడా సెపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి మంచుల్లో కూడా ఎక్కడ మీగడ కానీ పాలు కానీ ఏవి అంటుకొని లేవు. ఇలా వచ్చింది అంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. చూసారా, మొత్తం ఎక్కడ మనకి పాలు అనేది కనిపించట్లేదు. మొత్తం మిక్స్ అయిపోయి చక్కగా మనకు ఒక ముద్దలా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పెనంలోనే మనం ఒక సైడ్ వరకు దీన్ని కొంచెం దగ్గరగా నొక్కేసి ఇలా కొద్దిగా చల్లారబెట్టండి. మనకు లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కొద్దిగా చల్లారింది కదా, మనం నెయ్యి తడి కూడా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా ఈజీగా లడ్డు మనకి ప్రిపేర్ అయిపోతుంది. పాకం ముదిరిపోయిందేమో, లడ్డూలు గట్టిగా అయిపోతాయేమో అన్న టెన్షన్ కూడా ఏమీ అక్కర్లేదండి. అలా ఏమీ జరగదు. చూడండి ఎంత ఈజీగా లడ్డు మనకి రెడీ అయిపోయింది.
ఇలాగే మొత్తం లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ లడ్డూలను మనం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఈ లడ్డూలు అనేవి ఏమీ గట్టిగా అవ్వవు. చాలా టేస్ట్గా మనం చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి. మరి ఎంతో టేస్టీగా ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.